ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం శ్రీ సంకల్ప స్కూల్ నందు అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యం అవ్వండన్న నినాదంతో గురువారం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ మేరకు స్కూల్ చైర్మన్ సుధాకర్ అధ్యక్షతన అగ్నిమాపక శాఖ అధికారులు యోగేశ్వరారెడ్డి, బాలరాజు, సిబ్బంది అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. నా పేరు బాలరాజు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నంద్యాల. సో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు చేస్తా ఉన్నాం. ఈరోజు 17వ తేదీ స్కూల్ సేఫ్టీ డే కింద ఈ స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు పిల్లలకి ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఈ ప్రోగ్రామ్ లో పిల్లలకి ఫైర్ అంటే ఎలా ఉంటుంది, ఫైర్ ఎలా ఆర్పాలి అనే పద్ధతుల గురించి వివరించడం జరుగుతుంది. ఏప్రిల్ 14వ తేదీ అనేది ఫైర్ సేఫ్టీ డే గా భారత ప్రభుత్వం 1965 లో డిక్లేర్ చేసింది. ఈ ఏప్రిల్ 14వ తేదీ అనే దానికి ఒక పెద్ద ప్రమాదం గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయడం. 1944 ఏప్రిల్ 14వ తేదీ బాంబే డాక్ యార్డ్ లో ఒక షిప్ బ్లాస్ట్ అయిపోయి సుమారుగా 700 మంది చనిపోయారు. ఆ యాక్సిడెంట్ లో ఫైర్ సర్వీస్ వాళ్ళు 66 మంది చనిపోయారు. సివిల్ డిఫెన్స్ వాళ్ళు ఒక 20 మంది చనిపోయారు. ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చనిపోయినందున వాళ్ళని గుర్తు పెట్టుకోవడానికి కోసమే భారత ప్రభుత్వము ఈ ఏప్రిల్ 14వ తేదీ ఫైర్ సర్వీస్ డే గా నిర్ణయించారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరము ఫైర్ సర్వీస్ వీక్ అని ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. దీంట్లో స్కూల్స్, కాలేజీలు, తర్వాత అపార్ట్మెంట్లు, తర్వాత స్లమ్ ఏరియాలు, హాస్పిటల్స్, ఇలా వివిధ రకాల ప్రదేశాల్లో ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ప్రజలకి మేము చేరువై ఈ ప్రోగ్రామ్ లో నిర్వహిస్తాం. ఫైర్ సేఫ్టీ వీక్ సందర్భంగా ఈ రోజు సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఈ ఫైర్ సేఫ్టీ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజ్ గారి ఆధ్వర్యంలో, అలానే అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు యోగేశ్వర్ రెడ్డి గారు, మిగతా సిబ్బంది అంతా కలిసి ఈ రోజు పాఠశాలలో విద్యార్థులకి ఈ ఫైర్ అవేర్నెస్ ని, అంటే అసలు ఫైర్ అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న ఏదైనా యాక్సిడెంటల్ గా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాటి నుంచి ఫైర్ ని ఎలా ఆర్పాలి, దాని నుంచి యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల్ని చాలా కూలంకుషంగా డిఫరెంట్ డెమాన్స్ట్రేషన్స్ తో చాలా చక్కగా మా పిల్లలకి వివరించడం జరిగింది. ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం పిల్లలకి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. అలానే మంచి అవేర్నెస్ కూడా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకి వస్తుంది. పర్టికులర్ గా వీళ్ళు చేసినటువంటి డెమాన్స్ట్రేషన్స్ మా విద్యార్థులందరినీ ఎడ్యుకేట్ చేశాయి. ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించినందుకు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారిని, యోగేశ్వర్ రెడ్డి గారిని, మిగతా సిబ్బందిని కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.